శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి గ్రహస్థితి కారణంగా ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది. రాశియందు గురుగ్రహ సంచారం చాలా కాలంగా ఉన్నప్పటికీ కూడా జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు మంచి మార్గంలో వెళ్తున్నప్పటికి కూడా కొద్దిగా ఆలస్యం కూడా అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు శుక్రగ్రహ ప్రవేశంతో మీరు అటు సినిమా టీవీ రంగంలో ఉన్న, అలాగే మీడియా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ మొదలగు వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానం ఎప్పుడు పంచమ స్థానాధిపతి మీలో ఉన్నటువంటి విద్వత్తు, టాలెంటు చెప్తూ ఉంటుంది. పంచమాధిపతి ఎంత బలంగా ఉంటే మీలో ఉన్నటువంటి కృషికి, మీ ప్రయత్నానికి తగిన ఫలితం రావడం జరుగుతుంది. అటువంటి పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమాధిపతితో కలిసాడు ఇప్పుడు. అంటే రెండు కేంద్ర కోణాధిపతులు కలిసినప్పుడు సాధారణంగా ఒక రాజయోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా లక్ష్మీనారాయణ యోగంలాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ అమ్మవారు కలిసి ఒక భక్తుడి మీద ఎంత అనుగ్రహం చూపిస్తే ఎంత బాగుంటుందో అంత బలంగా ఈ రెండు గ్రహాలు మీ మిథున రాశి అందే సంచరించడం వల్ల చాలా వరకు మీకు ఈ రాబోయే 15 రోజుల్లో ఏదో ఒక గొప్ప విషయాన్ని మీరు సాధించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ప్రేమ విషయంలో సక్సెస్ కూడా రావచ్చు. అంటే సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా వాళ్ళ జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ఎవరినో ఒకరిని చూసి ఇష్టపడడం, కొన్ని రోజులు అది జరగడం, తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ అవ్వడం కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో ఏర్పడినటువంటి ఈ గ్రహస్థితి పంచమ సప్తమాధిపతులైనటువంటి రెండు శుభగ్రహాలు రాశియందు కలడం వల్ల ఎవరైతే ఎఫ్ఐఆర్లో ప్రేమ వివాహం చేసుకోవాలని పరస్పరం ఒక అంగీకారానికి వచ్చారో వారు ఈ సమయంలో పెళ్లి జరగడానికి, పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి కానీ, ఒక నిశ్చితార్థం ఏర్పాటు చేసుకోవడానికి కానీ 100% మీకు ఒక శుభముహూర్తం ఎన్నుకునే సమయం ఆసన్నమైందనే చెప్పచ్చు. అలాగే ఇది ఎక్కువగా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మిథున రాశి యందు ఉన్నారో, స్త్రీలు అయితే ఉన్నారో వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క భర్త లేదా భార్యతో తిరిగి కలుసుకోవడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక రాశిలో శుభగ్రహ సంచారం చేసినప్పుడు, శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు వస్తుంటాయి. అయితే రెండు శుభగ్రహాలు సంచరించడం వల్ల జాతకుడికి అనేక రెట్లు శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఒకే ప్రయత్నం 2-3 అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా అసలు పెళ్లి సంబంధాలే రాకుండా ఉన్నటువంటి అబ్బాయిలకి ఈ సమయంలో ఒకేసారి 2-3 పెళ్లి సంబంధాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి పెళ్లి కాని అబ్బాయిలకి ఈ నెలలో అంటే రాబోయే 20 రోజుల్లో కంపల్సరీగా ఏదో ఒక వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉన్నది. చాలా వరకు ఇది మీరు మంచి ఆఖరి ప్రయత్నం చేస్తే 100% వివాహ విషయంలో ఒక శుభవార్త ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు వినే అవకాశం ఉంటుంది. ఇక ధనస్థానం కూడా మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. రవి ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం వల్ల వారి యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బుధుడు మన లగ్నాధిపతిగా, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల మీలో ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఏదైనా కార్యాన్ని సాధించాలనే సమర్థత పెరుగుతుంది. మీ ప్రయత్నానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం తప్పగా రావడం జరుగుతుంటుంది. తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాల్లో కూడా సహకరించడం కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దశమ స్థానంలో శని భగవానుడు ఇప్పుడు వక్రగమనం పొందడం వల్ల వృత్తిలో చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా దాని యొక్క ఫలితం మీరు తప్పకుండా పొందుతారు. ఈ విషయంలో మీరు గతంలో ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి
అది ఆగిపోయి ఉంటే తిరిగి ఆ సమయంలో మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల గతంలో మీరు ప్రయత్నం చేయని ఉద్యోగం తిరిగి రావడం కానీ లేదా మీరు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ రైల్వేస్లో కానీ అలాగే ఎయిర్లైన్స్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. సాధారణంగా మిథున రాశి వాయుతత్వ రాశి అవడంలో వీళ్ళకి ఎక్కువగా ఎయిర్లైన్స్ అలాగే ఈ ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ రాహు 9లో ఉంటూ వక్రశని కూడా దాని మీద ప్రభావం చూడడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలన్నా ఆ ఇండస్ట్రీలో మీరు ప్రవేశించాలన్నా ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఏదో ఏకాగ్రతతో ఒకదాని మీదే ఫోకస్ చేసి ఒకే ప్రయత్నం చేస్తే అది మీకు సక్సెస్ రావడం జరుగుతుంటుంది. అలాగే 4-5 రకాలుగా ప్రయత్నం చేస్తూ రకరకాలుగా ఉంటే ఏ ప్రయత్నం నెరవేరకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు మిథున రాశి వారు ఒకే గోల్ పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనము కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్ని ఇళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప
వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.